హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. ఇవాళ నేను మీకు శనగాకుతో చేసే పప్పు చూపించబోతున్నాను. ఎస్ అండి, మీరు విన్నది కరెక్టే, శనగాకుతో పప్పు చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ శనగ మొక్క ఉంది కదా, ఇది వచ్చేసి నేను పసుబొట్టుకు వెళ్ళినప్పుడు నాకు శనగలు ఇస్తే దానికి మొలకలు వచ్చినాయి ఇస్తారు కదా. సో అది మొలకొచ్చింది కదా, మొక్క నాటుకుంటుందేమో అని సరే పెట్టాను. సరే 1 మంత్ అయిపోయింది. 1 మంత్ అయిపోయినాక చూస్తే ఇలా ఇంత మొక్క పెరిగిందండి. సో దానికి చూస్తే 4-5 కాయలు కూడా వచ్చాయి. సో ఈ లేత ఆకులతోని కూర చేస్తే బాగుంటుందంట. సో చాలామంది కూర చేసుకుంటారంట. సో నేను డిఫరెంట్గా పప్పులో చేద్దామని చెప్పేసి పప్పులోకి వేద్దాం, శనగాకు పప్పు ఒక డిఫరెంట్ స్టైల్లో చేద్దామని చెప్పేసి నేను ఇవాళ వీడియో తీస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే అల్లం ముక్కలు వేసుకున్నాను. అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నాను. అల్లం ముక్కలు నూనెలో వేయగానే అవి వేగుతున్నప్పుడు ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చిందండి. నిజంగా వాసన చాలా బాగుండే. అల్లం ముక్కలు కొద్దిగా వేగంగానే నేను ఇవి కూడా వేసేసాను అనమాట, ఎల్లిపాయలు. సో ఎల్లిపాయలను కూడా కొంచెం వేగనిద్దాం. అల్లం ఇంకా ఎల్లిపాయ కనుక మంచిగా వేగితే కనుక ఏ కూర అయినా కానీ, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అవి రెండు వేగాక నేను పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నాను. సో పచ్చిమిర్చి వేయగానే చిల్లుతుంది కదా ఆయిల్, సో పైన మూత పెట్టేసాను అనమాట. సో పచ్చిమిర్చి కూడా బాగా వేగాక నెక్స్ట్ మనము ఓపెన్ చేసి చూసుకోవాలి. సో చూసారు కదా, వేగాయి, పచ్చిమిర్చి బాగా వేగాయి కదా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ కరివేపాకు వేసేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్నాను కరివేపాకు కూడా, ఎందుకంటే కరివేపాకు మామూలుగా వేస్తుంటే తినట్లేదండి, తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో కరివేపాకు తినడం అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి నేను సన్నగా తరిగి వేసాను. సో ఇందాక మనం చెనాబుట్ట ఆకు చూసాం కదా, దాన్ని ఆకులన్నీ, లేత ఆకులన్నీ కూడా తెంపేసుకొని నేను కడిగి నీట్గా కడిగేసి కరివేపాకు వేసిన తర్వాత వేసేసానండి. సో చూసారు కదా, బాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ అనేది వచ్చిందండి. నిజంగా టేస్ట్ అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి. అవును, అడగడం మర్చిపోయాను, మీ ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయా? అయితే మీరు కోటీశ్వర్లే అండి. ఉల్లిపాయల రేట్ ఎంత పెరిగిపోయిందండి. నిజంగా మా ఇంట్లో కూడా ఉన్నాయండి ఉల్లిపాయలు, ½ కిలోనే ఉన్నాయండి. ఇప్పుడు మిగిలాయి, మళ్ళీ నెక్స్ట్ కొనుక్కోవాలంటే మళ్ళీ కేజీ చికెన్కి పెట్టే ధర ఇప్పుడు నేను ఉల్లిపాయలకు పెట్టి కొనుక్కోవాలన్నమాట. మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఉన్నాయి ఉల్లిపాయలు అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు వేసేసాను అనమాట. నేను ఉప్పు ఎందుకు వేసానంటే, ఉల్లిపాయ వేసినప్పుడు ఉప్పు వేస్తే కొంచెం ఫాస్ట్గా వేగుతుంది అనమాట, టైం సేవింగ్ అనమాట. సో ఉప్పు అనేది ఫాస్ట్ చేయడానికి, ఫాస్ట్గా కుక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదా, ఆనియన్ కూడా బాగా వేగిపోయింది. ఆ శనగాకు స్మెల్ అయితే నాకు చాలా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. సో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. సో బాగా కలుపుకోవాలన్నమాట, మాడనివ్వకుండా. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగానే కుక్కర్లో పప్పు పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ పప్పు విజిల్ వచ్చేసింది. సో పప్పుని బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పప్పునంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను అనమాట. వేసేసి బాగా కలపాలన్నమాట. చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీ లుక్ వచ్చిందో దానికి పప్పు వేయగానే. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనే ఉంది అనమాట. సో తిన్నాక అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో మామూలు పప్పులాగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ వేసింది కొన్నే ఆకులండి, చూసారు కదా, చాలా కొన్ని వేసాను. కానీ పప్పు మొత్తానికి ఆకు ఫ్లేవర్ వచ్చింది. ఆకు టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం పుదీనా పప్పు, గోంగూర పప్పు, తోటకూర పప్పు అలా చేస్తాం కదా, సో ఆ పప్పులను మించిన పప్పు అండి ఈ పప్పు. నిజంగా చాలా బాగుంది. సో ఇది కొంచెం బాయిల్ అయ్యింది కదా, ఆ కుక్కర్లోనే కొన్ని వాటర్ కలిపి వాటర్ని తిప్పి మళ్ళీ అందులో వేసేసాను అనమాట. పప్పు గట్టిగా ఉంటే, మరీ గట్టిగా ఉంటే బాగుండదు కదా, అందుకే కొన్ని నీళ్ళు యాడ్ చేశాను. సో మస్లింది చూసారా. సో ఇంత మస్లినాక పైన బురుగు వచ్చింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలన్నమాట, మన రెసిపీ రెడీ అయిపోయింది. నా స్టైల్ శనగాకు పప్పు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.